హరే కృష్ణ. మనం పరమ పూజ్య రాధానాథ మహారాజు గారి 75వ వ్యాస పూజ సందర్భంగా ఆయన జీవిత చరిత్రని చూస్తున్నాము. ఎలాగైతే ఆయన అమెరికాలోని చికాగోలో జన్మించారు, అక్కడే డీర్ ఫీల్డ్ హై స్కూల్లో చదివారు. ఆ విధంగా ఆయన కాలేజీలో చేరిన తర్వాత ఫ్లోరిడాలో ఆ ఆ కాలేజీ మొదటి సెమిస్టర్ అయిపోయిన సెలవుల్లో వాళ్ళ స్నేహితులు ఫ్రాంక్, గ్యారీ వాళ్ళిద్దరూ మనం యూరోప్ వెళ్దాం ఒక పిక్నిక్కి, మళ్ళీ ఎండాకాలం సెలవులు అయిపోగానే తిరిగి వద్దామని చెబుతారు. సరే అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్తారు. ఆయన దగ్గర డబ్బులు కూడా ఉండవు. వాళ్ళు చెబుతారు, ఫ్రాంక్ చెబుతారు, నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టుకుంటాను మీ ఇద్దరికి అని. వెళ్ళి ఆ విధంగా లగ్జంబర్గ్లో దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకి మొదటి రోజే ఆ ఫ్రాంక్ ఉన్న డబ్బులన్నీ ఎవరో దొంగలు తీసుకెళ్ళిపోతారు. ఇక నా ఫ్రాంక్, నేను వెళ్ళిపోతాను, నేను ఎలా డబ్బులు లేకుండా ఎలా బతకాలి అని ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మాత్రం మనం ఇంకా చూడాలి, ఇంకా నేర్చుకోవాలని చెప్పి అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండి వేరు వేరు ఆ ఊర్లు అవన్నీ తిరుగుతూ చివరికి లాస్ట్ క్లాస్ లో చూసాం, మనం భగవంతుడి మీద మనం ఆధారపడదాం. ఎవరైనా కారు వచ్చి ఆగానే మనం చెబుదాం, మీరు ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళు అడిగితే, మీరు ఎక్కడికి వెళ్తున్నారని మనం అడుగుదాం, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అటు వెళ్దాం అని. ఆ విధంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అనేక ఊర్లు పట్టణాలు అన్ని తిరిగి ప్యారిస్ దగ్గరికి వెళ్తారు. ప్యారిస్ లోకి వెళ్ళరు, జెనీవా వెళ్తారు. దాని తర్వాత ఫ్లోరెన్స్ వెళ్ళి ఆ ఫ్లోరెన్స్ లో ఆ మసీదులో ఆ చర్చిలో ఆయన ప్రార్థన చేస్తారనమాట. నేను తిరిగి వెళ్ళి ఉద్యోగం చేయాలా, లేకపోతే ఇదే విధంగా భగవంతుడి గురించి అన్వేషించాలా? ఉద్యోగం చేయకుండా, చదువుకోకుండా ఉంటే నేను సంఘానికి భారం అయిపోతానా, లేకపోతే ఈ విధంగా భగవంతుడి గురించి అన్వేషించాలా? అప్పుడు ఆయనకి ఆ యేసుక్రీస్తు ముందు ఆ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఆయనకి లోపల నుండి ఒక ఆ బైబిల్‌లో ఉన్న ఒక వాక్యం తెలిసిద్దనమాట. నువ్వు భగవద్ధామానికి అన్వేషించు, అది నీ ప్రథమ లక్ష్యం అని. ఇక వెంటనే ఆయనకి అది ఆహ్, ఆ కన్‌ఫ్యూజన్ అయిపోతుందనమాట. నేను ఉద్యోగం ఇవి కాదు, ఇలాగే భగవంతుడిని అన్వేషించాలని. తర్వాత ఐరీన్ అనే ఒక అమ్మాయి ఆయనకి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తుందనమాట. ఆమె కూడా దేవుడి గురించి వెతుకుతూ ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. సో మీరు దయచేసి నన్ను స్వీకరించండి అంటే, ఈయన మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి చివరికి నిశ్చయించుకుంటారనమాట. ప్రస్తుతానికి ఎటువంటి పెళ్లి లేదు, నేను నా పూర్తి సమయాన్ని భగవంతుని గురించి అన్వేషించడంలోనే ఉపయోగిస్తానని. తర్వాత రోమ్ నగరంలో ఒక చర్చిలో ఆయన అడుగుతారనమాట ఒక వ్యక్తిని, ఎందుకు ఈ విధంగా వేరు వేరు మతాలు కొట్టుకుంటారు, మా మతం గొప్పదే, మా మతం గొప్పదే అని. అంటే ఆయన చెబుతారు, ఒక్కడే దేవుడు ఉన్నారు, ఆ దేవుణ్ణి ప్రేమించమని అన్ని మతాలు చెబుతున్నాయి. కాకపోతే అహంకారం కారణంగా జనాలు మాది గొప్పది, మాది గొప్పది అని కొట్టుకుంటారు అని చెబుతారనమాట. తర్వాత ఒక చర్చికి వెళ్తారు. ఆ చర్చిలో మొత్తం గోడల నిండా ఈ పుర్రెలు, ఎముకలు అవన్నీ పెట్టుంటాయి అనమాట. అక్కడ ఉన్న సన్యాసులు చెబుతారు, మేము ఈ ప్రపంచం యొక్క ఆకర్షణలకి లోనవ్వకుండా ఉండడం కోసం, మమ్మల్ని గుర్తుంచుకోవడానికి ఈ శరీరంలో పుర్రెలు, ఎముకలే ఉన్నాయని, దానికోసం ఇలా పెట్టామని చెబుతారు. తర్వాత ఒక బుక్ స్టోర్ లో బ్లూస్ అనే ఒక పుస్తకాన్ని దొంగతనం చేస్తారు ఈయన. తర్వాత గ్యారీ కూడా ఒక సిలువని దొంగతనం చేస్తారు. అది గ్యారీకి చెబుతారనమాట, నువ్వు ఎలా దొంగతనం చేసావంటే, ఆ గ్యారీ చెబుతారనమాట, నువ్వు దొంగతనం చేసావు కదా అని. సరే, ఇంకప్పుడు ఆయనకి అర్థమైంది అనమాట, మనం పాటించినది వేరే వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు అని. నేర్చుకుంటారనమాట. నేర్చుకొని తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ వాళ్ళ ఊరు వెళ్తారు. తర్వాత నేపిల్స్ వెళ్తారు. తర్వాత పాంపే అని, అక్కడ అగ్నిపర్వతం బద్దలై రాత్రికి రాత్రి ఎంతో మంది రాళ్ళుగా మారిపోతారనమాట. అది చూసి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడే మనం భక్తిని చేయాలి. ఎప్పుడో ముందు చేద్దామంటే తెలియదు.
సావు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళందరూ అనుకోలేదు సావు వస్తుందని, కానీ రాత్రికి రాత్రే చనిపోయారు. ఆ విధంగా మనం భక్తిని త్వరగా చేయాలి. తర్వాత ఏథెన్స్ వెళ్తారు. ఏథెన్స్ లో ఆ గ్రీ స్విట్జర్లాండ్ అబ్బాయి, ఫ్రెంచ్ అబ్బాయి వాళ్ళందరూ కలిసి ఒక మ్యూజికల్ బ్యాండ్ లా తయారై పాడుతూ ఉంటారు. అందరికి నచ్చుతాయి, పోలీసులకు నచ్చదు. వాళ్ళు వీళ్ళని పంపించేస్తారు అక్కడ నుండి. తర్వాత క్రీటు ద్వీపానికి వెళ్తారు అనమాట. క్రీటు ద్వీపంకి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే ఈయనకి రిచర్డ్ కి మనసులో నుండి ఒక అంతరాత్మ చెబుతుంది అనమాట, నువ్వు భగవంతుని వెతకాలంటే భారతదేశానికి వెళ్ళు, గో టు ఇండియా. అదే విధంగా గ్యారీ కూడా గో టు ఇజ్రాయెల్ అని వస్తుంది. సో ఆ విధంగా ప్రాణ స్నేహితులు ఇద్దరు కన్నీటి వీడ్కోలు చెప్పుకొని ఒకళ్ళు ఇండియాకి బయలుదేరతారు, ఒకళ్ళు ఇజ్రాయెల్కి బయలుదేరతారు. ఇది గ్రీకు దేశంలో ఈయనకి అదే తెలిసింది. ఆ గ్రీకు దేశం నుండి ఇండియా వెళ్ళాలంటే టర్కీలోకి వెళ్ళాలి, కానీ టర్కీలో కలరా ఉంది అప్పుడు. కలరా ఉంటే ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి ఆయన వాళ్ళందరినీ, ఆ బోర్డర్లో ఉన్న సైనికుల్ని వాళ్ళందరినీ ఒప్పించి వెళ్ళి చివరికి టర్కీలోకి వెళ్తారు. టర్కీలోకి వెళ్ళగానే ఇస్తాన్బుల్ ఎక్కడుందని అడుగుతారు అనమాట. అది ఆ దేశ రాజధాని అనమాట. వాళ్ళందరూ ఉండి ఆ ఇస్తాన్బుల్ ఇటు వెళ్ళాలని చెబుతారు. ఇక నాడొక ట్రక్ వచ్చింది అనమాట. ఆ ట్రక్ వెనకాల అన్ని బెంచీలు ఉంటాయి, అందులో పోలీసులు కూర్చొని ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కుతారు. ఇంక వెళ్తూ 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 చివరికి రాత్రికి చేరుకుంటారు ఇస్తాన్బుల్. ఆ వెళ్ళ దారిలోనే ఒక పోలీసు ఆ మొదటిసారి ఈయన మసీదును చూశారనమాట. అప్పటి వరకు 20 ఏళ్ళ 19 ఏళ్లలో మసీదే చూడలేదు అమెరికాలో. మొదటిసారి మసీదు చూసి, ఓ ఇది ఇక్కడ దేవుణ్ణి పూజిస్తారని చెప్పి ఆనందపడతారు. ఆనందపడి తర్వాత ఆ దారిలో అందరు పోలీసులు ఉంటారు. ఒక ఆయన మాత్రం మామూలుగా ప్యాంట్ సొక్కాలు, రెగ్యులర్ సాధారణ దుస్తుల్లో ఉండి ఈయన పక్కన కూర్చొని అడుగుతూ ఉంటాడు అనమాట, గంజాయి ఉందా అని. ఆయన చెబుతారు, నా దగ్గర లేదంటారు. లేదు లేదు, ఉంటే కొంచెం ఇవ్వు, కొనుక్కుంటానంటాడు. నా దగ్గర లేకపోతే ఎక్కడి నుండి తెస్తానంటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాడు అనమాట. ఈయన నా దగ్గర లేనే లేదంటాడు. చివరికి కాసేపటికి ఆ ట్రక్ ఆగిద్ది. ఆగగానే ఆయన దిగుతాడు అనమాట. దిగి పోలీస్ టోపీ పెట్టుకొని వెళ్ళిపోతారు. పోలీసే ఆయన, కాకపోతే సాధారణ మఫ్టీలో ఉండి ఈయన అడుగుతూ ఉన్నారనమాట. ఒకవేళ ఉందని ఇచ్చినట్టయితే జైల్లో వేద్దామని చెప్పి. ఇంక చివరికి రాత్రికి వెళ్తారు ఆ ఇస్తాన్బుల్ వెళ్ళి. ఆ ట్రక్ దిగి ఎక్కడుందామని అని ఆలోచిస్తుంటే అందులో ఉన్న ఒక పోలీసు వచ్చి అడుగుతారనమాట, మీరు ఎక్కడ ఉంటారు అని. ఎక్కడ చవకగా దొరికితే అక్కడ ఉంటామంటారు వీళ్ళు, డబ్బులు ఉండవు కదా. ఆ పోలీస్ వెళ్ళి ఇంకో పోలీస్తో మాట్లాడి వాళ్ళు ఏదో మాట్లాడుకొని ఒక ఆయన పంపుతారు, ఈయనతో వెళ్ళండి, ఈయన చూపిస్తాడని. ఆయన వెళ్ళి 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 ఇక్కడ వీళ్ళని ముగ్గురిని తీసుకొని ఆ ఇస్తాన్బుల్లో మురికి వాడలు ఉంటాయి కదా, ఆ మురికి వాడల్లోకి తీసుకెళ్తారు అనమాట. ఎందుకంటే అక్కడే చవకగా ఉంటాయి. ఆ మురికి వాడల్లోకి వెళ్ళగానే అందరూ, ఆడ కలరా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. అందరూ ఏడుస్తూ ఉంటారు. చాలా మంది ఆ నొప్పి తట్టుకోలేక కంపు కొడుతూ ఉంటుంది. వీళ్ళకి లోపల నుండి మనసులో అనిపించింది అనమాట, ఇక్కడ నుండి పారిపోవాలని. కానీ పారిపోలేరు. ఈయన మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడ దాకానే. సరే అని చెప్పి అలా వాళ్ళతో వెళ్తూ వెళ్తూ చివరికి ఒక రాయితో కట్టిన ఒక బిల్డింగ్ ఉండిద్ది అనమాట. ఆ బిల్డింగ్ లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ బిలియర్డ్స్ బోర్డు ఉండిద్ది హాల్లో. ఈ రౌడీలు ఉంటారన్నమాట, 10-12 మంది రౌడీలు బిలియర్డ్స్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ లీడర్ ఉంటాడు, బాగా కండలు తిరిగి టీ షర్ట్ వేసుకొని ఒక ఇది చాకు తీసుకొని ఆ చాకు తోటి గోళ్ళలో మట్టి ఇరుక్కుంటే ఆ మట్టిని తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఈయన చూడగానే ఆ ఏంది ఏం కావాలని వస్తాడనమాట, ఆ చాకు జేబులో వేసుకొని. వీళ్ళను పోలీసు తీసుకొచ్చాడు కదా, ఆయన వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడి వచ్చి, సరే మీరందరూ ఇక్కడే ఉండండి అని చెబితే, సరైన హాల్ నుండి కొంచెం దూరం కొంచెం లోపలికి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. ఆ మెట్ల మీదుగా తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి, మీరు రెండోది ఇక్కడే అని చెబుతారనమాట. సరే అంటారు వీళ్ళు. సరే అంటే ఇంకా ఆయన నుండి, మీరు అద్దె ఇప్పుడే కట్టాలంటాడు. ఒక రోజు ఉంటామన్నారు కదా, అద్దె ఇప్పుడే. వీళ్ళుండి రేపు కడతా ఉంటారు. లేదు లేదు ఇప్పుడే కట్టాలంటారు. మా దగ్గర డాలర్లే ఉన్నాయి, టర్కీలో లీరా అంటారు. ఆ లీరా లేదు మా దగ్గర అంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ కి లేదు మా దగ్గర అంటారు. ఆయన లేదు లేదు డాలర్లు వేయండి అంటాడు అనమాట.
సగం బ్యాంకులో ఎంత ఇస్తారో $1కి లీరా ఈయన సగమే ఇస్తానంటాడు అనమాట. ఇక నా విధంగా వీళ్ళకి ఆయనకి గొడవ అయింది అనమాట. అట్లా ఎట్లా బయట అంత డబ్బులు ఇస్తుంటే నువ్వు సగమే ఇస్తానంటావని. ఆయన వెంటనే కత్తి తీసి చూపిస్తాడు అనమాట. బ్లేడ్ ఉండేది కదా, స్విచ్ బ్లేడ్, అది తీసి చంపేస్తాను మిమ్మల్ని, ఎంత ఇవ్వండి అంటాడు అనమాట. సరే అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి ఇంకా గదిలోకి వెళ్తే ఒకటే కిటికీ ఉండిద్ది, పెద్ద కిటికీ. ఇకన లోపల నుండి పారిపోదాం అనిపించేది. వాడు మనకి కత్తి కూడా చూపించాడు ఆడ నుండి పారిపోవాలంటే బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఆ హాల్లోకి వెళ్ళాలి. ఆ బిలియర్డ్స్ బోర్డు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆడ నుండి తప్పించుకోవాలి. ఇకన కానీ కుదరదు. అందుకని చెప్పి వీళ్ళు ఇకన సరే ఏదైతే అదైందని ఈ రాత్రికి ఏడే ఉందామని లోపలికి వెళ్తారు. కానీ మనసులో అనుమానం వచ్చింది, వీళ్ళు కనుక రాత్రిపూట వచ్చారనుకో మళ్ళీ మనల్ని దోచుకోవడానికి, అప్పుడేం చేయాలి అని. ఇక అందుకని చెప్పి ఆ లోపల డబుల్ కాట్ బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ ని తీసుకొచ్చి తలుపు కానిస్తారనమాట. తలుపు కానించి ఇక దాని మీద పడుకుంటారు. దాని మీద పడుకుంటే నల్లులు పడుతూ ఉంటాయి. ఇక కాసేపటికి వీళ్ళు వస్తాడనమాట. ఆ బయట రౌడీలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న తాళం చెవితోటి తెరుస్తారు. ఆ డోర్ను తీసి నెట్టగానే అది మంచానికి తగిలింది. వాళ్ళు అనుకుంటారు అనమాట, రే మంచం ఏడికి ఎలా వచ్చిందని. వీళ్ళేమో కావాలని మంచం ఆడబెట్టారు, ఎందుకంటే తలుపు తెరవకుండా ఉండటానికి. వెంటనే వీళ్ళు దిగి మంచం దిగి ముగ్గురు ఆ మంచాన్ని ఆ డోర్ ఉంది కదా, తలుపుకేసి నెడుతుంటారు అనమాట. వాళ్ళేమో బయట నుండి తెరవడానికి నెడుతుంటారు, వీళ్ళేమో లోపల నుండి ఆ మంచాన్ని తలుపుకేసి నెడుతుంటారు తెరవకుండా. అలా చేసి చేసి చివరికి ఇక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట, రౌడీలు తెరవలేక. వెళ్ళగానే ఈయన మళ్ళీ కాసేపు పడుకుంటారు. వాళ్ళకే తెలుసు మళ్ళీ వస్తారు వాళ్ళని. ఆ నల్లులు కొడుతూ అందులో పడుకొని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఏం జరుగుతుందో నా జీవితంలో. ఉమ్, ఎక్కడో ప్రశాంతంగా చికాగోలో అమ్మా నాన్నలతోటి ప్రశాంతంగా మంచి బెడ్రూమ్ లో హాయిగా పడుకోవాల్సిన నేను, ఈ టర్కీ వచ్చి ఈ మురికి వాడలో చుట్టూతా కలరా వచ్చి ఉన్న రోగులు, వాళ్ళ మధ్యలో, ఈ దొంగల మధ్యలో, ఈ రౌడీల మధ్యలో ఇరుక్కొని ఏం చేస్తున్నాను నేను? ఎందుకు ప్రశాంతమైన ఇంటిని వదిలిపెట్టాను? నేను దేవుడి కోసం వెతుకుతున్నాను, అంతా ఆయన కోసమే చేస్తున్నాను. కానీ ఇదేనా నేను వెళ్ళాల్సిన మార్గం? కాకపోతే ఆయనకి ఒక ఆశ కలిగిద్ది అన్నమాట. నేను చేస్తుందంతా భగవంతుడి కోసం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఆయన నన్ను రక్షిస్తాడు అన్న ఆశ ఉంటుందన్నమాట. ఆ ఆశతోటే వీళ్ళు పోరాడుతారు అనమాట, చివరి దాకా పోరాడాల్సిందే అని, భగవంతుడు కాపాడుతాడని. అనుకుంటున్న సమయానికి మళ్ళీ వస్తారు ఆ దొంగలు. వాళ్ళు నెడుతూ ఉంటారు తలుపుని, వీళ్ళేమో లోపల నుండి ఆ డబుల్ కాట్ బెడ్ అని తలుపుకేసి నెడుతుంటారు. వీళ్ళు లోపల నుండి, వాళ్ళు బయట నుండి. వాళ్ళు తెరవడానికి, వీళ్ళేమో మూసేయడానికి. అంత చలి అన్నమాట. ఆ సమయంలో అంత చలి ఉన్నా సరే వీళ్ళకి చెమటలు పడుతుంటాయి, ఎందుకంటే కష్టపడి నెట్టాలి ఆ తలుపు తెరవకుండా. తెరిచారంటే చచ్చిపోతారు వీళ్ళు. అందుకని గట్టిగా నెట్టి నెట్టి చెమటలు పట్టి ఇంకా ఆ సమయంలో ఈయనకి ఆ మూత్ర విసర్జన కూడా వచ్చింది. మూత్ర విసర్జన వచ్చి ఒక పక్కన తలుపు ముయ్యాలి, ఇంకో పక్క అర్జెంట్ అయింది. ఇక వెళ్ళి ఎక్కడ చేయాలో తెలియదు, కింద బయట ఉంది అది టాయిలెట్. ఇక్కడైతే ఆ కిటికీ ఉందని చెప్పా కదా, ఆ కిటికీలోనండి చేస్తారనమాట. బయటకు పోస్తూ ఉంటే ఎదురుగా ఒక ఆమె చూస్తారు. ఆమె చూసి చెప్పి విసిరేసింది, ఏం చేస్తున్నామని. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ తలుపు నెట్టి చివరికి ఆ వాళ్ళు అట్లా రాత్రి 4 సార్లు అయింది అనమాట, ఆ దొంగలు తలుపు తీయటానికి, వీళ్ళేమో తలుపు మూసి ఉంచడానికి. చివరికి వేకుం జామున అయ్యే సమయానికి వీళ్ళు ఇక తప్పదు, మనం ఇంక తెల్లారినాకైనా తలుపు తీయాల్సిందే, తీసామంటే చంపేస్తాడు. అందుకని చెప్పి వీళ్ళు ఇదే సమయంలో మనం పారిపోవాలి అని చెప్పి చిన్నగా ఆ తలుపులు తీసుకొని బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి ఆ చెక్క మెట్లు ఉంటాయి, అవి కూడా కిర్ 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 అంటూ ఉంటాయి.
నెమ్మదిగా దిగుతారు. హాల్లో ఆ బిలియర్డ్స్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు పక్కన ఈ సెక్యూరిటీ గార్డు నిద్రపోతూ ఉంటాడు అనమాట. నిద్రపోతూ ఉంటే ఒక్కరిని పెడతారు, మిగతా వాళ్ళందరూ రూముల్లో పడుకొని ఉంటారు. ఇక వీళ్ళు వెళ్ళి ఆ హాల్ బయట ఒక తలుపు ఉండిద్ది కదా, ఆ తలుపుకి తాళం వేసి ఉంటుంది. ఆ తాళం తీస్తే గాని బయటికి వెళ్ళలేరు. ఇక నా ర్యామ్స్ తీస్తూ ఉంటాడు అనమాట తలుపు. అది తీస్తూ వీళ్ళు ముగ్గురు ఉంటారు మొత్తం వీళ్ళు. తీస్తూ ఉంటారు కానీ అది తెరుచుకోదు. ఆ శబ్దానికి ఆ గార్డు లేస్తాడు అనమాట. లేచి పెద్దగా అరుస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే వేరే రూముల్లో నుండి దిగి పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఈడేమో తలుపు తెరుచుకోదు. ఇక చివరికి తాళం తెరుచుకొని వెంటనే తలుపు ఓపెన్ చేసి వీధిలోకి పరిగెడతారు అనమాట. వీళ్ళ వెనకాల ఆ రౌడీలు పరిగెడుతుంటారు. పరిగెత్తి చివరికి ఆడ ఆ, ఒక ఇది ట్యాక్సీ ఉంటుంది, కారు. ఆ కారులోకి వెళ్ళి వీళ్ళకి టర్కీలో తెలిసింది ఒకటే ప్లేస్ అన్నమాట, బ్లూ మాస్క్ మసీద్ అన్నమాట అది. మనకి ఎట్లా హైదరాబాద్ లో అందరికి అన్ని తెలియవు కదా. హైదరాబాద్ బయట నుండి ఎవరన్నా వచ్చిన చార్మినారో, హుస్సేన్ సాగరో ఇట్లా ఈ రెండు మూడు తెలుస్తాయి. వీళ్ళకి తెలిసింది ఆ బ్లూ మాస్క్. ఆ ట్యాక్సీ ఎక్కి చెబుతారు అనమాట డ్రైవర్ కి, బ్లూ మాస్క్ తీసుకెళ్ళని. ఆ డ్రైవర్ కూడా సైడ్ లో ఉన్న అద్దం ఉంటుంది కదా, ట్యాక్సీ అద్దంలో నుండి చూస్తాడనమాట వెనకాల ఈ రౌడీలు వస్తున్నారని. ఆ ఇదే మంచి సమయం అని $200 అంటాడు, అంత దూరం తీసుకెళ్లాలంటే. వీళ్ళందరూ ఉండే సరే సరే నువ్వు తీసుకెళ్ళంటారు. వెంటనే ట్యాక్సీని ముందుకు వెళ్ళిపోయింది. కాకపోతే కూర్చొని లోపల అనుకుంటారు అనమాట, $200 ఇయ్యం మనకి ఏంటి, ఏదో $2-3 అయ్యేదాన్ని $200 అని చెబుతున్నాడు, మనం ఇవ్వగాక ఇవ్వమని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగంలోనే వెంటనే వీళ్ళు తలుపులు తీసి పారిపోతారు అనమాట. పారిపోయి ఇంకా మరుసటి రోజు ఆ బోస్పార్స్ స్ట్రైట్ అని ఉంటుంది అనమాట. ఆ దాన్ని దాటాలి. ఈ టర్కీ అనేది ఒకటే దేశం, కాకపోతే ఇది రెండు ఖండాల్లో ఉంది. సగం టర్కీ సగం కాదు, కొంచెం టర్కీ యూరోప్ లో ఉంటుంది, ఐరోపాలో. ఎక్కువ శాతం టర్కీ ఆసియాలో ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సముద్రం లాంటిది ఉంటుంది అన్నమాట. ఇంకా సముద్రంలో గోడలో వెళ్తూ వెళ్తూ ఈయన ఆలోచిస్తారనమాట, ఈ రౌడీల వల్ల నేను ఒక నేర్చుకున్నాను. ఏందది? దైవం మీద ఆశ మానవుడికి ఊహించలేని అడ్డంకులను అధిగమించే శక్తినిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనం దేని నుండి ఏది నేర్చుకుందాం అనేది. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వదిలేస్తారు. 12 మంది రౌడీలు ఉన్నారు, మనం వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయాం, వాళ్ళ చేతుల్లో కత్తులు ఇవన్నీ ఉన్నాయి, ఇక నా జీవితం ఇంతేలే అని ఎవరైనా వదిలేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈయనకి ఆశ ఉంది. నేను దేవుడి గురించి ఎదుగుతున్నాను, ఆయన నన్ను కాపాడుతాడు. ఆ ఆశ వల్ల చివరి వరకు పోరాడారు అనమాట. పోరాడి వాళ్ళ ప్రాణాలను దక్కించుకున్నారు. సో ఆయన రాస్తారనమాట, ఆ దేవుడి మీద ఆ దేవుడు రక్షిస్తాడు అన్న ఆశ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఎంతో శక్తి వచ్చింది అనమాట. ఆ శక్తితోటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని నెట్టుకొని వెళ్ళిపోతారు. ఈ పాఠం నేర్పినందుకు ఆ రౌడీలకు ధన్యవాదాలని అనుకుంటారన్నమాట. అనుకొని కాకపోతే టర్కీలో అందరు ఇలాగుండరు. ఓన్లీ ఆ ఇస్తాన్బుల్లో ఈ రౌడీలు ఆ విధంగా వ్యవహరిస్తారు వీళ్ళతోటి. మిగతా వాళ్ళందరూ చాలా మంది వీళ్ళని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి బ్రెడ్, టీ ఇవన్నీ ఇచ్చి బాగానే చూసుకుంటారు మిగతా వాళ్ళు. ఆ విధంగా టర్కీలో అంకారాకి వెళ్తారు. ఇస్తాన్బుల్ నుండి బయటకు వచ్చి అంకారా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత ఎర్జురోమ్ వెళ్తారు. ఎర్జురోమ్ అనే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈయనకి విరోచనాలు మొదలవుతాయి అన్నమాట. ఈ విరోచనాలతో ముందుకెళ్ళటం కుదరదు కాబట్టి ఆ ర్యామ్సే చెబుతారనమాట, సరే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు పూర్తిగా కోలుకున్నాకే మనం వెళ్దాం, అప్పుడు దాకా మేము ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాం అని చెబుతారు అనమాట. ఆ విధంగా ఒక హోటల్ తీసుకుంటారు. ఆ హోటల్లో ఈయన ఉంటారు. కింద 30 మెట్లు దిగాలి టాయిలెట్కి వెళ్ళాలంటే. ఆ టాయిలెట్ కూడా ఒక గుంటలా ఉంటుంది, ఆ గుంటలో కూర్చోవాలి. కొన్ని రోజులకి దాన్ని ఎత్తిపోస్తుంటారు అనమాట. మళ్ళీ 30 మెట్లు ఎక్కాలి, కాసేపు ఉండగానే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది.
ఆ విధంగా చాలా రోజులు పట్టిద్దనమాట ఆయనకి అది తగ్గటానికి. ఆ విధంగా ఉన్న సమయంలో ఆ టర్కీలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి వచ్చుతాడనమాట ఈళ్ళున్న గదిలోకి. ఆ జెఫ్ అనే ఆయన బ్యాగ్ ఉండేది. ఆ బ్యాగ్‌లో నుండి ఒక కత్తి తీస్తాడు. కత్తి తీసి ఇది రూ. 1 వాళ్ళ లీరా అంటారు వాళ్ళది. మనకు రూపాయి ఎలాగో వాళ్ళకి లీరా. రూపాయి అయ్యుండొచ్చని చెప్పి ఆ టేబుల్ మీద ఒక లీరా పెట్టి, ఆ కత్తి తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఈయనకు ఆల్రెడీ విరేచనాలయ్యి శక్తి ఉండక పరిగెత్తుకుంటా ఎళ్లి ఆపుతాడనమాట. "ఏయ్! నువ్వు ఆ కత్తిని తీసుకెళ్తున్నావు. అదివ్వు" అని చెప్పి ఆయన రూపాయి ఆయనకిచ్చేస్తాడనమాట లీరాని. "నీకు కావాలంటే సాయంత్రం వచ్చి మా ఫ్రెండ్ తోటి బేరం చేసుకో. అంతేగాని నువ్వంతట నువ్వే ఇది రూపాయి అయ్యుండొచ్చు అని చెప్పి ఆడ ఓ రూపాయి పెట్టి తీసుకెళ్తావా" అని ఈయన వెనక్కి తీసుకొనొస్తాడనమాట ఆ కత్తిని. ఆయన సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక 5 నిమిషాల తర్వాత ఒక గుంపుని తీసుకొనొస్తాడు. 10, 12 మందొస్తారనమాట. డగడగడగడ అందరూ మెట్లెక్కొస్తారనమాట. ఏంది ఈళ్ళందరూ వచ్చారంటే, ఇందాక ఆ కత్తి దొంగతనం చేయబోయాడు గదా! ఆయన ఈళ్ళందరికి చూపిస్తాడనమాట. ఈయనే పాకిస్తానోడు. చంపేయాలి ఈయన్ని అని. ఇంకందరూ ఈయన మంచం చుట్టూ వస్తారనమాట. చుట్టూ చేరి, "నువ్వు పాకిస్తానోడివి చావు, చావు" అంటూ ఉంటారనమాట. ఈయన ఆ బాధలో అమెరికా పాస్‌పోర్ట్ తీసి చూపిస్తాడనమాట. నేను పాకిస్తాన్ గాదు, నేను అమెరికన్‌ని అని. చూపించగానే ఇంకన వాళ్ళందరూ సరే, సరే. అందులో వాళ్ళలో పెద్దాయన ఒకాయనుంటాడు. ఆయనొచ్చి చూస్తాడు పాస్‌పోర్ట్. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌లా చెక్ జేసి, నువ్వు అమెరికా వాడివే. అమెరికా వాళ్ళు మంచోళ్ళు. అమెరికా వాళ్ళు మాకు ఆయుధాలిస్తారు యుద్ధం జేయటానికి. కాబట్టి వాళ్ళు మంచోళ్ళు" అని జెప్పి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి 5 నిమిషాల్లో మళ్ళీ డగడగడగడగడ అందరొస్తారు. 15 మంది. అందరూ వచ్చి మళ్ళీ ఏమైందంటారు ఈయన. అనగానే వాళ్ళు ఒక పెద్ద ప్లేట్ నిండా బ్రెడ్డు, టీ ఇయన్నీ తీసుకొస్తారు. "నువ్వు అమెరికా వాళ్ళవి. అమెరికా వాళ్ళంటే మాకిష్టం. నువ్వు తిను ఇయన్నీ" అంటారనమాట. ఈయన తినలేరు. ఎందుకంటే ఆల్రెడీ విరోచనాలవుతున్నాయి. ఆ బ్రెడ్డు, టీ తాగారంటే ఇంకా ఎక్కువవుతాయి. అలాగని జెప్పి వాళ్ళిస్తుంటే వద్దంటే గూడా బాగుండదు. ఇకన సరే అని జెప్పి ఇష్టం లేకపోయినా సరే దాన్ని తింటారు. వాళ్ళందరూ ఎళ్ళిపోతారు. ఈయన గూడా ఎళ్తారనమాట మళ్ళీ టాయిలెట్‌కి వెంటనే. ఆ విధంగా ఒకరోజు తిరుగుతూ ఉంటే ఈయనకి తగ్గిపోయిద్ది చివరికి. తగ్గిపోయి ఆ ఎరుజుడంలో తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు ఉన్న హోటల్ కింద ఒక టీ కొట్టుండిద్ది. ఒకరోజు అలా తిరిగి మెట్లెక్కి పైకెళ్దాం అనుకుంటున్న సమయంలో ఒకాయన ఈయన చెయ్యి పట్టుకొని లాగి తీసుకెళ్ళి ఆ టీ హోటల్‌లో బలవంతంగా ఒక కుర్చీలో కుదేస్తాడనమాట. కుదేసి ఈయన లావుగా ఎత్తుగుంటాడు. ఈయనకి ఈ రిచర్డ్‌కి ఆయన చూడాలంటేనే భయం పుట్టిద్ది. ఆయనుండి అల్లా అను అనమంటాడనమాట. ఈయన అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈయన ఒక్కసారిగా ఆ పక్కన టేబుల్ ఉండిద్ది. టేబుల్ మీద గట్టిగా గుద్దుతాడనమాట. అల్లా అను అంటాడు. అనగానే ఈయన సరే అని చెప్పి అల్లా అంటాడు. ఇలా గాదు గట్టిగా అనాలి. నేనెలా అంటున్నాను నువ్వెలా అంటున్నావు అని మళ్ళీ పెద్దగా అరుస్తాడనమాట. అల్లా అను అని అంటాడు. ఈయన పెద్దగానే అంటాడు అల్లా అని. లేదు ఇంకా గట్టిగా అనాలని చెప్పి ఈయన చైర్‌లో కూర్చొని ఉంటాడు గదా! ఆ చైర్‌ని ఈయన్ని పట్టుకొని గోడకి నెడతాడనమాట. గోడకి నెట్టి అప్పటికి ఆ హోటల్‌లో ఉన్నోళ్ళందరూ గూడా చుట్టూ చేరతారు. ఏం జరుగుతుంది ఈడని. పెద్దగా అను అల్లా అని పెద్దగా అరుస్తాడనమాట. అనగానే ఇంకీయన చైర్‌లో నుండి లేసి ఆయనకున్న శక్తినంతా ఉపయోగించి చేతులు పైకెత్తి పెద్దగా అరుస్తాడనమాట. అల్లా అని. అనగానే ఇంకా అప్పుడు కాసేపు ఒక 2 నిమిషాలు ఈయన్నే చూసి సరే అని జెప్పి ఎళ్ళిపోతాడు. ఈయన అనుకుంటాడనమాట. ఈ రకమైన ప్రచారం ఎవరు చేయట్లేదు నాకింతకు ముందని. ఆ విధంగా ఆహ్, టర్కీలో నుండి చివరికి ఇరాన్ ఎళ్తారు. ఇరాన్‌లో టబ్రీజ్ అని ఉంటుంది. ఆ టబ్రీజ్‌లో ఈ పర్షియన్ రగ్గులుంటాయి. ఈ రగ్గులు నేస్తారనమాట వాళ్ళందరూ. వా ఒక కుటుంబానికెళ్తే వాళ్ళందరూ ఇంట్లో ఉన్నోళ్ళందరూ ఆ రగ్గు చుట్టూ కూర్చొని నేస్తూ ఉంటారనమాట. ఊలుతోటి జేస్తారివి. చెయ్యితో నేస్తారు. ఆ కుటుంబం వాళ్ళు పిలుస్తారనమాట. మా ఇంట్లో తినండి అని. సరే అని ఈయన వెళ్లి కూర్చునగానే వాళ్ళందరూ భోజనం చేసే ముందు ప్రార్థన జేస్తారు. తర్వాత బ్రెడ్డు, టీ అనమాట అందరికి. ఈ అప్పట్లో ఈయన ప్రయాణం చేసిన ఈ ప్లేసులన్నిటిలో బ్రెడ్డు, టీయే తీసుకునేవాళ్ళు వాళ్ళు. ఆ బ్రెడ్డు, టీ తీసుకొని అంతలోకి వాళ్ళ 10 ఏళ్ల పిల్లాడు ఆ ఇంట్లో ఒక పిల్లాడుంటాడనమాట. వచ్చి వాళ్ళ ఖర్జూరం చెట్టు ఉండిద్ది. ఆ ఖర్జూరం చెట్టు నుండి ఖర్జూరం తీసుకొచ్చి
ఈయన ప్లేట్లు వేస్తాడనమాట గెస్ట్ కదా అని చెప్పి అందరూ మెచ్చుకుంటారు ఇవన్నీ. ఓ చూడండి మీ అదృష్టం మీ ఖర్జూరం దొరికిందని. ఆ విధంగా ఆ కుటుంబంతో కొన్ని రోజులు ఉంటే చూస్తారనమాట. వాళ్ళు రోజు 5 సార్లు ప్రార్థన చేయటం. ఆహ్, అలాగే తినే ముందు ప్రార్థన చేయటం దేవుడికి. ఆ విధంగా వాళ్ళ భక్తి భగవంతుడితోటి వాళ్ళకి ఉన్న భక్తి చూసి ఈయనకి ఆహ్, ఆనందం కలుగుతుంది. ఇంకా ఆ విధంగా ఆ ఇరాన్‌లో, ఆ ఎడారుల్లో రాత్రిపూట బస్సులో ప్రయాణం చేస్తూ, ఆ చుక్కలను చూస్తూ వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ ఆ బస్సులో ఉన్నోళ్ళందరూ అడుగుతారు, "నీ దగ్గర హార్మోనికా ఉంది గదా! ఒకసారి పాడండి ఏదన్నా" అని. ఈయన వెంటనే దేవుడిని వెతుకుతుంటారు గదా! ఆయన మీద ఆయనకి లోపల ఉన్న ఆ ఆరాటమంతా ఒక పాటలా బెట్టి పాడతారనమాట. హార్మోనికా తోటి పాడగానే 10, 15 కళ్ళు తెరిచి చూస్తే చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఆ బస్సులో. ఇంకా ఆ విధంగా ఆ ఇరాన్‌లో ఎడారుల్లో తిరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ తల్లి గుర్తొస్తుంది. వాళ్ళ తల్లి ఎంత కష్టపడింది. వాళ్ళ తల్లి గూడా పాపం ఇడెల్లే స్లెవిన్ ఇంతకుముందు చూసాం ఆమె పేరు. ఆ ఇడెల్లే స్లెవిన్ ఆమెకి వాళ్ళ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. అలాగే వాళ్ళ అక్క ఒకామె ఉంటారు. ఆ అక్కని ఎవరో దాడి జేసి హ్యాండీక్యాప్డ్ జేస్తారనమాట. వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగుండదు. నాన్న లేరు. తల్లి బాగలేదు. అక్కను చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి. అప్పుడు ఆమె టీనేజ్‌లోనే 17, 18 సంవత్సరాల నుండే ఆమె పని చేయటం మొదలుపెడతారు బయట. ఈ విధంగా ఎన్ని కష్టాలున్నా సరే ఆమెప్పుడు ఫిర్యాదు చేయలేదనమాట. దేవుడు నాకే ఎందుకిస్తున్నాడు ఇవన్నీ అని. ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పేదనమాట దేవుడికి. దేవుడు నాకెన్నో ఇచ్చాడు అని. ఆ విధంగా కృతజ్ఞతలు చెబుతూ తర్వాత పెళ్లయిన తర్వాత భర్తని, పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఎన్నో ధార్మిక సంస్థల్లో సేవ చేసేవాళ్ళామె. ఈళ్ళెవరన్నా బయటకి తిను తినటానికి రా అన్నారనుకోండి, నేను ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చానన్నారనుకోండి, మరి వాళ్ళ అమ్మా, నాన్నకి థాంక్స్ చెప్పావా? అంటే చెప్పలేదనుకో, మళ్ళీ పంపేవాళ్ళనమాట. ఎళ్లి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పిరా అని. అదే విధంగా వాళ్ళెవరన్నా ఒక నెక్లెస్ ఇచ్చినా సరే, లేపోతే ఒక చిన్న పువ్విచ్చినా సరే, రెండిటిని ఒకే రకంగా స్వీకరించేవాళ్ళనమాట. వాళ్ళు ఏమిచ్చారన్నది గాదు ఇంపార్టెంట్. ఎంత ప్రేమతో ఇచ్చారా, ఆ విధంగా చూసేవారామె. ఇంకొకటి ఆమెకి సిగరెట్ అలవాటుండేదనమాట. వీళ్ళ అమ్మకి ఈడెళ్ళేసి 11కి. ఈయన కొంచెం పెద్దవుతున్న సమయంలో ఆమెకి చెబుతారనమాట. "అమ్మ నీ సిగరెట్ వల్ల నాకు దగ్గొస్తుంది. నాకు ఇబ్బందిగా ఉందని." ఆమె వెంటనే వచ్చి, "రిచీ నీకు గనక ఇబ్బందిగా ఉంటే, నేను జీవితంలో మళ్ళీ సిగరెట్ ముట్టుకోనని" వదిలేస్తారనమాట. తర్వాత వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి వాళ్ళకున్న ఆస్తినంతా ఒక ఆటోమొబైల్స్‌లో పెట్టుబడి పెడతారనమాట. ఎడ్సెల్ అని ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఒక కారు తెస్తారు. ఆ కారు దాంట్లో పెడతారు మొత్తం. కానీ ఆ కారు అట్టర్ ఫ్లాప్ అయిద్దనమాట. ఫెయిల్ అయిపోయింది. మొత్తం డబ్బంతా పోయిద్ది. అయినా సరే ఇంక తర్వాత ఓవర్ టైమ్ పని చేసి వాళ్ళ నాన్న మళ్ళీ ఇంకో షాప్ తెరుస్తారు. ఇవి కార్‌లు రిపేర్ చేసేది. ఆ విధంగా మళ్ళీ డబ్బు సంపాదిస్తారు. ఆ కష్టాలన్నీ చూసి ఈయన గూడా 15 సంవత్సరాల వయసు నుండే సెలవుల్లో ఎండాకాలం సెలవుల్లో వాటిల్లో ఉద్యోగం చేసేవారు. నేను మా తల్లిదండ్రుల మీద భారం పడకూడదు అని ఇంతకుముందు కారు వాష్ ఉద్యోగం చేసేవాళ్ళని చూసాం మనం. ఆ విధంగా కార్‌లు కడగటం, ఈ విధంగా వేరు వేరు పనులు చేసి ఈయనకు కావాల్సిన దాన్ని ఈయన సంపాదించుకునేవాడు చదువుకు ఒకరోజు ఈళ్ళ నాన్న తీసుకెళ్ళి చెబుతారనమాట. "రిచర్డ్ నువ్వు విను. నువ్వు జీవితంలో విజయం సాధించినా సరే, విఫలమైనా సరే, నువ్వు మంచి పనులు చేసినా సరే, చెడు పనులు చేసినా సరే, ఒక వ్యక్తి నీతో ఎప్పుడూ ఉంటారని, నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడని తెలుసుకో అది నేనే" అని జెప్పి చెబుతారనమాట. అయన్నీ గుర్తొస్తాయి ఆయనకి. ఇదేననమాట ఫోర్డ్ ఎడ్‌సెల్. ఈ కారు మీద మొత్తం పెడతారు కానీ ఇది ఫెయిల్ అయిపోయిద్ది. 1958లో వచ్చిందిది మోడలు. ఇరాన్ నుండి వాళ్ళ అమ్మా, నాన్నకి ఒక ఉత్తరం రాస్తారనమాట. నేను చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడిని వెతకాలని, భారతదేశం వెళ్ళాలని. ఇప్పటి వరకు ఈ పుస్తకాల్లో చెప్పిన ద్వారా నేను చూశాను. కానీ, ఈ స్కూళ్ళ ద్వారా నేను నేర్చుకోదలుచుకోలేదు.
నేర్చుకోలేను కూడా. నేను వీటన్నిటి ప్లేసులకి వెళ్ళి తూర్పు దేశాలకు వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గ్యారీ నాతో లేడు, ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఈయన ఒక లెటర్ రాస్తారనమాట. దానికి ఇంకా రిటర్న్ అడ్రస్ ఉండదు, ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా అక్కడ, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఇజ్రాయెల్లో, ఇరాన్లో తిరుగుతూ ఆ ఎడారుల్లో ఒంటెలు ఇవన్నీ చూసి ఆయనకి ఒక, నేను పుట్టిన ప్లేస్కి ఈ ప్లేస్కి అసలు సంబంధమే లేదు. అక్కడ ఉన్న ఆ వాళ్ళ కల్చర్ వేరు, ఈ కల్చర్ వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, వీళ్ళ జీవన విధానం వేరు. ఇవన్నీ చూసి ఆయనకి ఆ ఒక విధమైన ఆలోచనలోకి వెళ్తారనమాట. అసలు ఎవరో మనం ఎవరమే, ఏంది ఇదంతా అని ఆయన వెళ్తూ ఉన్న సమయంలో ఇక చివరికి టెహ్రాన్ వస్తారు. ఇరాన్ లో రాజధాని ఇదన్నమాట. ఆ టెహ్రాన్ మాత్రం బాగా ఆ డబ్బు బిల్డింగులు ఇవన్నీ కట్టుంటాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆయిల్ వచ్చింది ఇరాన్ లో. ఆయిల్ పడి ఆ పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిచారన్నమాట వీళ్ళు. మీరు వచ్చి ఆయిల్ తోడుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అని. సో ఆ విధంగా టెహ్రాన్ మాత్రం బాగా పెద్దగా ఉండేది. ఇకన ఆ టెహ్రాన్ లో వీళ్ళు హిప్పీలు ఉంటారు కదా, హిప్పీలు ఉండే హోటల్కి వెళ్తారు, మనం కూడా అక్కడే ఉందామని. ఆ ఇరాన్ లోకి వెళ్ళేటప్పుడే బోర్డర్ లో అమెరికా వాళ్ళు ఒక నోటీస్ పెడతారనమాట. మీరు కనుక ఇరాన్ లో 1 గ్రాము గంజాయి తోటి దొరికారంటే మీకు ఉరి శిక్షే. మళ్ళీ మమ్మల్ని అడగద్దు, మమ్మల్ని కాపాడండి అని, మేమేం చేయలేము అని వాళ్ళు, అమెరికా వాళ్ళు ఒక నోటీస్ అంటించి ఉంచుతారు ఆ వీసా ఆఫీస్ దగ్గర, ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర. ఇక వీళ్ళందరూ ఆ సరే అని చెప్పి వీళ్ళు హిప్పీలు ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆడ ఈ పాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఐరన్ బటర్ఫ్లై కంపెనీ వాళ్ళు ఇన్నే గడ్డ డావిడ అనే పాట వస్తూ ఉంటుంది. వీళ్ళు మెట్లు ఎక్కుతూ ఉంటే వెళ్తే ఆ పాట పెద్దగా వినపడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్తే ఆడ ఓ టేబుల్ మీద కిలోలు కిలోలు గంజాయి పెట్టి ఉండిద్ది అనమాట. ఆడ హిప్పీలు అందరూ పిలుస్తూ ఉంటారు వాటిని. వీళ్ళందరూ అరే మీకు పిచ్చి పెట్టిందా, ఆడ 1 గ్రాము ఉంటేనే ఉరిశిక్ష వేస్తామంటున్నారు, మీరేమో ఇక్కడ కేజీలు కేజీలు పెట్టుకొని ఈడున్నారు అని. వాళ్ళందరూ వీళ్ళని తిడతారు అనమాట. మీకు ఏమైనా పిచ్చి ఎక్కిందా, ఈడకి ఎవరు వచ్చారు, అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని, వెళ్ళండి ఏంటండి. సరే వీళ్ళు కూడా ఇది మనకు ప్లేస్ కాదని చెప్పి దిగుతారు అనమాట. ఆ మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్ళంలోనే నలుగురు పోలీసులు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళకి అర్థమైంది, వీళ్ళకి ఈ రోజు అయిపోయింది వీళ్ళ పని అని. ఇంకా ఆ విధంగా టెహ్రాన్ నుండి మసాద్ వెళ్తారు. ఇది కూడా ఇరాన్ లోనే. ఆ మసాద్ లో ఇమాం రేజా మందిరం ఉంటుంది, మసీద్ అన్నమాట. ఆ మసీద్ బయట కూర్చొని ఖురాన్ చదివారు అనమాట. ఆ ఖురాన్ చదువుతున్న సమయంలో ఒక ఆయన వస్తాడు, ఇబ్రహీం అని. ఆయన వచ్చి, ఓ మీకు మా మతం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, నేను నేర్పుతాను మా మతం గురించి, మీరు రండి నాతో పాటు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఆ మీరు ఈ ఊరుకు వచ్చారు, ఈ ఊరు చాలా మంచిది, ఇక్కడ ఇమాం రేజా, హరూన్ అల్ రషీద్ వీళ్ళందరూ వాళ్ళ సాధువులు అన్నమాట. వాళ్ళు చనిపోతే వాళ్ళని ఇక్కడే పూడ్చిపెట్టారు, వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి అని అవన్నీ చెప్పి చివరికి మహమ్మద్కి, మహమ్మద్ ప్రవక్తకి భగవంతుడు దేవదూత అయిన గాబ్రియల్ ఖురాన్ ఎలా ఇచ్చింది, అసలు ఇస్లాం అంటే అల్లా యొక్క ఇష్టానికి లొంగిపోవడం అని, ఒకే దేవుడు ఉన్నారు, మహమ్మద్ అనే అతను దేవుని యొక్క దూత, ఇవన్నీ చెబుతారన్నమాట. చెప్పి ఇస్లాంలో 5 అంశాలు ఆచరిస్తారు. అల్లాని సర్వోన్నత ప్రభు అని స్వీకరిస్తారు. రెండోది, రోజు 5 సార్లు నమాజ్ చేయాలి. మూడోది, రంజాన్ సమయంలో ఉపవాసం ఉండాలి. నాలుగోది, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి దానం చేయాలి. ఐదోది, జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి, హాజ్ యాత్రకి వెళ్ళాలి. ఈ విధంగా ఈ 5 అంశాలు ఇవన్నీ నేర్పుతారనమాట ఈయనకి, ఆ ఇబ్రహీం. ఆ విధంగా ఆయన మొదట చూసాం కదా మనం, గ్రీసు దేశం నుండి టర్కీలోకి వెళ్ళారు. తర్వాత ఇస్తాన్బుల్లో రౌడీలందరూ వీళ్ళని ఇబ్బంది పెడతారు. ఆ నుండి తప్పించుకొని చివరికి అంకారా వెళ్ళారు. అంకారా నుండి వాళ్ళు చివరికి ఇరాన్లోకి వచ్చారు.
ఇది ఇరాన్. ఇరాన్లో ఫస్ట్ ట్యాబ్రిజ్ వెళ్ళారు. ట్యాబ్రిజ్ లో మనం చూసాం కదా, వాళ్ళు ఆయన ఈ రగ్గులు రగ్గులు అల్లటం, ఆ ముస్లిం వాళ్ళు తినే ముందు ప్రార్థన చేయటం, అలాగే రోజు 5 సార్లు నమాజ్ చేసుకోవటం, ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఉండటం చూశారన్నమాట. తర్వాత టెహ్రాన్ వచ్చారు. టెహ్రాన్ లో హిప్పీలు ఆడు చెప్పారు, ఒక గ్రామం ఉన్నా సరే ఉరి శిక్ష అంటే వాళ్ళు మాత్రం కేజీలు కేజీలు పెట్టుకొని ఉంటారు. పోలీసులకు దొరుకుతారు వాళ్ళు, వేరే వాళ్ళు, వీళ్ళేమో అక్కడ నుండి వెళ్ళిపోతారు. టెహ్రాన్ తర్వాత మషాద్ వచ్చారు. మషాద్ లో ఖురాన్ చదివారు అనమాట. అలాగే ఆ ఇబ్రహీం అనే వ్యక్తి ఖురాన్ గురించి వివరించారు. దీని తర్వాత హేరాత్ ఇక ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తారు. హేరాత్. ఆ హేరాత్ లో ఈయన చూస్తారనమాట, ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి డబ్బులు ఉండవు. పెద్ద పెద్ద తలభాగాలు, ఇవన్నీ బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి, డబ్బులు ఉండవు. కానీ అందరు నవ్వుతూ ఉంటారనమాట. నవ్వుతూ ఉంటారు. ప్లస్ వీళ్ళని ఎవరు అడగరు. జనరల్ గా ఫారినర్లను చూస్తే అందరూ ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి అని చేయి చేస్తుంటారు. వీళ్ళని ఎవరు ఏం అడగరు. ఇంకా వీళ్ళకే వాళ్ళకున్నది ఏదో బ్రెడ్ టీయో ఇస్తూ ఉంటారు అనమాట. ప్లస్ అందంగా ఆనందంగా ఉంటారు వాళ్ళందరూ. ఈయన ఆలోచిస్తారనమాట, ఇన్నాళ్ళు డబ్బు ఉంటే ఆనందం ఉండేది అనుకునేవాడిని, కానీ వీళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ వీళ్ళు ఆనందంగానే ఉన్నారు. ప్లస్ ఎన్ని అమెరికాలో ఉన్న సంస్కృతి ఏంది, ఈ సంస్కృతి, అవన్నీ చూసి ఆయనకి ఈడ ఈ ఒంటెలు పేడ పెట్టి ఉంటాయి, ఆ పేడ నుండి వచ్చే వాసన, ఆడ ముసలోళ్ళు గంజాయి తాగుతూ ఉంటారు, ఇక నా చుట్టూ ఇసుక ఉండిద్ది. ఇక ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చొని అసలుకి ఈయనకి ఆ, ఏం అర్థం కాదనమాట. అసలు ఏం జరుగుతుంది, కల్చర్ షాక్ అంటారు అది. ఏం జరుగుతుందో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అసలు నేను ఎవరిని, అక్కడ ఒక ప్రపంచం, ఇక్కడ ఒక ప్రపంచం, ఏంది ఈ తేడా అని ఇంకా ఆయనకు లోపల నుండే ఒక సాక్షాత్కారం అయితే అనమాట. నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఏ దేశంతో నాకు సంబంధం లేదు అని ఒక సాక్షాత్కారం అయింది అనమాట. దాని తర్వాత ఆయన కాందహార్ వెళ్తారు. కాందహార్ వెళ్తే ఆ కాందహార్ లో ఒక ఆ వెళ్ళే దారిలో ప్రజలు బస్సులో దిగి ఆ అందరూ బస్సు ఎక్కుతారు అనమాట. బస్సులో మేకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, జనాలు కూడా ఉంటారు. ఇక ఆ బస్సులో వెళ్తూ వెళ్తూ చివరికి కొంచెం సేపు ఆగినాక ఆ ఎడారిలో సడన్ గా బస్సు ఆపుతారు. ఏంది అనగానే వీళ్ళందరూ దిగి రగ్గులు వేసుకొని ఆ ఇసుక మీద మక్కా వైపు తిరిగి అందరూ నమాజ్ చేసి మళ్ళీ ఎక్కుతారు అనమాట బస్సు. అట్లా రోజులు 5 సార్లు ఆపేవాళ్ళు ఆ బస్సుని. సో అదంతా చూస్తారనమాట ఈయన. చివరికి ఆ కాందహార్ వెళ్ళినాక అక్కడ హరీజ్ అనే ఒక వ్యక్తి చెబుతారు అనమాట, నేను మీకు ఇస్లాం గురించి, మా మతం గురించి నేర్పుతాను రా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే కాసేపటికి ఆయన ఒక సైడ్కి తిరిగి ఔ అని ఔ అని మూడు మూడు సార్లు అంటాడు అనమాట. ఈయనకి అర్థం కాదు ఏమైంది ఈయనకి ఇట్ట అరుస్తున్నాడు అని. ఈయన తర్వాత ఒక పెద్ద తాడు తెస్తాడు. ఆ తాడు చివరన ఒక రింగ్ ఉండిద్ది. ఆ తాడుని, వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు, ఆ డాబా మీద నుండి కిందకి వేస్తాడు అనమాట వీధిలోకి. వీధిలో ఏంది అసలు ఏం జరుగుతుంది అర్థం కాదు ఈయనకి. ఏందో అరుస్తున్నాడు, తాడేస్తున్నాడు, ఏం జరిగింది, బావిలోకి వేసినట్టు. మళ్ళీ లాగుతాడు అనమాట. తాడు బయటకు లాగిన రింగులో ఒక ముంగీస్ వచ్చింది అనమాట. ఆ ముంగీసని చూసి చెబుతాడు అనమాట, ఇది నా పెంపుడు జంతువు ఈ ముంగీస. ఆ రోజు దీన్ని పొద్దున్నే వదులుతాను, ఊరంతా తిరిగిద్ది. నేను సాయంత్రం ఈ విధంగా సౌండ్ చేయంగానే ఎక్కడున్నా సరే ఎక్కడికొచ్చేది. నేను తాడేయగానే ఆ రింగులో వచ్చి కూర్చుండేది. మళ్ళీ పైకి లాగుతాను, పైకి లాగితే వచ్చి నాతోటే ఉండేది రాత్రంతా. మళ్ళీ పొద్దున్నే దాన్ని వదిలేస్తాను అని చెబుతాడనమాట. అనగానే ఈయన సరే అని చెప్పి వాళ్ళిద్దరు ఇస్లాం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే వెనకాలగా ముంగీస ఈ రిచర్డ్ మీదకి ఎక్కుతూ ఉండిద్ది అన్నమాట. ఈయన చూస్తాడనమాట వెనక్కి తిరిగి, అరే ఇది పైకి ఎక్కుతుంది అని. సర్లే ఏం చేసిద్దిలే అని కదలకుండా ఉంటారన్నమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయనకి కాలేజీ రోజుల నుండే ఆ హిప్పీలతోటి ఉండి పెద్ద జుట్టు ఉందని చూసాం కదా, ఆ జుట్టు పెరిగి ఉంటుంది బాగా. ఆ జటలు గట్టి ఉండిద్ది. ఇక నీ ముంగేసి వెళ్ళి
ఆ జుట్టులోకి వెళ్తుందన్నమాట. లోపలికెళ్ళి జుట్టునంతా తెరుసుకొని లోపలికి, ఎందుకంటే ఈ ముంగీసలు, ఈ ఎలుకలు ఈ బొరియల్లో నివసిస్తాయన్నమాట. కలుగుల్లో. సో, అది ఆ జుట్టులో కలుగులా చేసుకొని ఆయన మెడ మీదకెళ్ళి, ఆయన మెడ మీద తోవుతున్నట్టుండిద్దనమాట. ఈ గోళ్ళతోటి ఇట్లా ఇట్లా రక్కుతూ ఉండిద్ది. ఈయనకి అర్థం కాదు. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సడన్‌గా ఇంక అది పడుకునిద్దాడ. ఆహ్, ఆయన జుట్టు కింద పడుకునేది. ఏడిగుండిద్ది గదా! ఇకన ఒక 5 నిమిషాల తర్వాత ఈయనకి బరువుగుండిద్దనమాట అది. బరువుగా ఉండి చెబుతాడనమాట ఆ హరీష్‌కి. అది పడుకుంది. నా మెడ నొప్పి పుడుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టని. హరీష్ సీరియస్ అవుతాడనమాట. సీరియస్ అయ్యి, "ఏయ్! పడుకున్న ముంగీసని ఎప్పుడు లేపకూడదు. ముంగీస కోపమొచ్చిందంటే అది పామునైనా చంపేసిద్ది." సో, మనం గనక మా కల్చర్‌లో అదొక సిద్ధాంతం అన్నమాట. ఉన్న మింగేసిని ఎప్పుడు నిద్ర లేపకూడదు. నిద్ర లేపితే అదేం చేసిద్దో దానికే తెలీదు. ఇప్పుడు గనుక దాన్ని నిద్ర లేపాననుకో, నీ మెడను కొరికిందంటే చచ్చిపోతావక్కడే అని చెబుతారనమాట. ఇంక ఈయనకేం అర్థం కాదు. ఏంది స్వామి నాకు ఈ పరిస్థితని. ఆ ఉన్న సమయంలో చివరికి సరే నువ్వు మరి నేనేం చేయాలంటే, అలాగే ఉండు. కదలను కూడా కదలొద్దు అని చెబుతారనమాట. ఈయన సరే ఎంతసేపని ఉండాలి. ఆ ముంగీసి ఎంతసేపు పడుకునిద్దో తెలీదు. ఇంకలాగే కూర్చొనుంటారనమాట. కూర్చొని ఉన్న సమయంలో చివరికి హరీష్ గూడా ఎంతో వెయిట్ చేస్తుంటాడు. నా గెస్ట్ పాపం ఇలా ముంగీసి ఆయన మెడ మీద పడుకుంది. నేను ఆయనతో ఉండాలని. ఓ గంట, 2 గంటలుంటాడు. చివరికి ఇంక ఆయన నిద్ర ఆపుకోలేకపోతాడనమాట. "రిచర్డ్ క్షమించు, నన్ను క్షమించు, క్షమించు" అని జెప్పి ఆయన నిద్రకెళ్తాడు. ఇంక ఈయనొక్కడే కూర్చొనుంటాడనమాట రాత్రంతా. ఆ ముంగీస మెడ మీదుండి మొత్తం మొద్దుబారిపోయిద్ది. అటు ఇటు కదలకూడదు. కదిలితే అది లేసి సంపిద్ది. మొద్దుబారిపోయి నొప్పితోటి. ఇంకా ఆ ముంగీసకి జుట్టుండిద్ది గదా! ఆ బొచ్చులో నుండి చిన్న చిన్న పురుగులొచ్చి ఈయన కుడుతూ ఉంటాయి. ఆ ముంగీస కూడా మధ్య మధ్యలో గంటకోసారి లేసి గోళ్ళతోటి కొంచెం ఇట్లా ఇట్లా రక్కి మళ్ళీ పడుకుంటూ ఉండిద్ది. ఇంకలాగే కూర్చొని తెల్లారి 6 గంటల పాటు అలాగే కూర్చొనుంటారనమాట. కూర్చొని ఆయనకి ఒక ఆలోచనొచ్చిద్దనమాట. ఓర్పు అనేది మన జీవితంలో ఎంత ప్రాధాన్యత కలిగింది. ఓర్పనేదుండాలి మన జీవితంలో. ఇదో చిన్న ప్రాబ్లమ్. ఈ ముంగీస వల్ల మెడకాయ నొప్పి పుడుతుంది. పురుగులు పుడుతున్నాయి. అది గూడా గోళ్ళతో రక్కుతుంది. ఈ సమస్యొచ్చింది గదా! అని దాన్ని ఇలా తీసి పారేద్దామంటే పెద్ద సమస్యొచ్చిద్ది. అది చంపేసిద్ది నన్ను. అలాగని జెప్పి ఓర్చుకున్నాననుకోండి, ఆ సమస్యే కాసేపటికి తొలగిపోయిద్ది. కాబట్టి జీవితంలో ఓర్పనేది చాలా ఇంపార్టెంటు అనేది ఆయనకర్థమైద్దనమాట. ఇంకా ఆ విధంగా ఆ ముంగీస నుండి ఓర్పుని నేర్చుకుంటారు. ఓర్పు అనేది మనకి ఎంత ఉపయోగపడుతుంది అని. 6 గంటల తర్వాత ఇంకా ఆ ముంగీస నిద్ర లేచి కిందకి దిగిద్ది. కిందకి దిగి ఈయన పైకి చూసిద్దనమాట కృతజ్ఞతగా. నాకు మంచి నిద్రనిచ్చావని. అంతలోకి ఆ హరీష్ గూడా నిద్రలేస్తాడు. ఆయన గూడా నిద్ర లేసొచ్చి ఆ తాడులో రింగ్ ఉండిద్ది గదా! రింగులో దీన్ని ఎక్కిచ్చి మళ్ళీ బజార్‌లోకి వదులుతాడనమాట. వదిలి "నన్ను క్షమించండి. నా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చిందని." ఈయన పర్లేదని జెప్పి, "నా దారిలో నేనెళ్ళిపోతాను ముందుకు" అని జెప్పి బయలుదేరతారనమాట. అలా ఆఫ్ఘనిస్తాన్‌లో ఆ కందహార్‌లో తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఒకాయనకి ఒక కన్ను, ఒక చెయ్యి ఉండిద్దనమాట. ఆయన ఈయన్ని గట్టిగా లాక్కొని ఒక బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్తాడు. ఒక ఇల్ ఒక కింద బేస్‌మెంట్‌లా ఉంటుంది. ఆడికెళ్తే ఒక 15 మంది ఆఫ్ఘనిస్తాన్ ముసలోళ్ళందరూ ఒక సర్కిల్‌లో కూర్చొనుంటారనమాట. వాళ్ళ మధ్యలో ఒక కొండలా ఉండిద్ది. ఒక 200 కేజీలు ఏదో. ఏందని దగ్గరికెళ్లి చూస్తే నల్ల గంజాయి. నల్ల గంజాయి చాలా ఆహ్, ఖరీదైనదనమాట. 200, 300 కేజీలు ఉండిద్దాడ. ఈళ్ళందరూ ఒక్కొక్క ముద్ద తీసుకొని దాన్ని ఒక గోళంలా, ఒక లడ్డులా తయారు చేసి పక్కన పెడుతుంటారు స్మగ్లింగ్ జేయటానికి ఆ ముసలోళ్ళందరూ. ఇకన ఈయన ఆడ కూర్చొని ఉంటారు. చివరికి ఆడ ఒక హుక్కా ఉండిద్ది. హుక్కా అంటే తాగేది. గంజాయి తాగేది. పెద్దది. చాలా పొడుగుండిద్ది. ఇక దాంట్లోకెళ్ళి ఒక 2, 3 కేజీలేసి ఎలిగిస్తారు దాన్ని. దాన్నెలిగిచ్చి ఒక ముసలాయన ఎళ్తాడు.
దాన్ని ఒక్కసారి పిలిస్తేనే ఎవరైనా పడిపోతారు అనమాట. అటువంటిది 20 సార్లు పిలుస్తాడు. 20 సార్లు పిలిచి ఇంకా దగ్గు ఆపుకోలేక కింద పడి దగ్గి దగ్గి చివరికి మళ్ళీ ఈడకొచ్చి గుంపులో కూర్చొని మళ్ళీ ఆ లడ్డు చేస్తా ఉంటాడు అనమాట. గంజాయి లడ్డు గోలం. ఇంకొకరు వెళ్తారు, ఆయన్ని కూడా ఒక 20 సార్లు పిలుస్తాడు. ఎందుకంటే 2-3 కేజీలు గంజాయి వేస్తుంది అందులో. వాళ్ళదేగా, సొంతమేగా, ఎంత వేస్తే ఏముంది. వేసి ఇంకా పిలుస్తాడు 20 సార్లు. ఆయన కూడా పడిపోతాడు దగ్గుతూ. మళ్ళీ బయటకు ఆయన వస్తాడు. అట్లా అందరూ పని, అందరూ వెళ్ళటం, ఆ హుక్కాలో కాసేపు గంజాయి తాగటం, మళ్ళీ తిరిగి రావటం. ఈయన అనుకుంటాడు అనమాట, వీళ్ళు అంత పొగని అన్ని సార్లు ఎలా పీల్చగలుగుతున్నారు, వీళ్ళందరూ పిహెచ్డీలు, శాన్ ఫ్రాన్సిస్కోలో హిప్పీలు వీళ్ళ ముందు నర్సరీ స్కూల్ లాంటి వాళ్ళు అని అనుకుంటారు అనమాట. వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. వీళ్ళ స్టామినా చూసి ఆశ్చర్యపోతాడు. ఇంక ఈయన పొమ్మంటారు అనమాట, నువ్వు వెళ్ళి తాగని. సరే అని చెప్పి ఈయన వెళ్తాడు. ఈయన వెళ్ళి ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేరు అనమాట. ఆ ఒక సైడ్ లో అది మండుతూ ఉండేది, రెండో సైడ్ నుండి గాలి పీల్చుకోవాలి. ఆ మండే దాని దగ్గరికి వెళ్ళి ఆ మండే దాని దగ్గర వచ్చి ఆ పొగకే ఈయన కింద పడి ఆ అల్లాడిపోతాడు అనమాట. అది చూసి వాళ్ళందరూ, ఆ ముసలి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, చూడు పిల్లాడు వచ్చాడు ఈడికని. ఇంకా ఆయన ఆ విధంగా బయటకు వచ్చి ఆలోచిస్తాడనమాట. ఈ గంజాయి ఇవన్నీ ఒకప్పుడు ఈయనకి చెప్పారనమాట. ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటే మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు, ఆధ్యాత్మికత అనేది దగ్గరగా వెళ్తామని. వాళ్ళ స్కూల్లో కూడా, వాళ్ళ కాలేజీలో కూడా ఒక అమ్మాయి ఉండేది. ఈ డ్రగ్స్ తీసుకొని పక్షిలా మాట్లాడుతూ కాలేజ్ అంతా తిరుగుతుంటే అందరూ ముచ్చట పడతారు అనమాట. చూడు ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా ఉందో అని. చివరికి ఆమె పక్షి అనుకుని రెండో అంతస్తులో నుండి దూకడానికి బయట తెచ్చింది, నేను పక్షిని అని చెప్పి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఈ అమ్మాయికి మెంటల్ ఎక్కిందని. చివరికి మెంటల్ ఆసుపత్రిలో పెడతారు. ఆయనకు అర్థమైంది అనమాట, ఈ డ్రగ్స్ వీటి వల్ల ఆధ్యాత్మికతకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అప్పట్లో 1970లో వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు అనమాట. డ్రగ్స్ తీసుకుంటే మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తామని చెప్పి. సో ఇవన్నీ కుదరదు, ఇవన్నీ ఆ, అని చెప్పి ఇక ఆ రోజు అక్కడే ఆఫ్ఘనిస్తాన్లో ఆయన ఒక వ్రతానికి పూనుకుంటారు అనమాట. నా జీవితంలో మళ్ళీ ఈ గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి మత్తు పదార్థాలని నేను స్పృశించను అని చెప్పి ఒక వ్రతాన్ని తీసుకుంటాడనమాట. ఆ విధంగా ఇంకొక ఇంకొక చోటకి వెళ్తే అక్కడ కూడా ఒక పిల్లాడు ఉంటాడు. కళ్ళు ఉండవు, ఓ చిన్న తంబూరా లాంటిది ఉండిద్ది, దానిపై మోగిస్తూ ఉంటాడు. అని ఆనందంగా ఉంటాడు అన్నమాట. జీవితంలో ఏమి లేదు, కేవలం దేవుణ్ణి కీర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉంటాడు. అది ఈయన చూస్తాడనమాట. సో ఈ విధంగా ఆ, ఆఫ్ఘనిస్తాన్లో, టర్కీలో, ఇరాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో ముందు వెళ్తారు, కాబూల్ వెళ్తారు. వీటిలో ఏమేమి చూశారో ఈరోజు చూసాం మనం. ఓకే, పుస్తకం దొంగతనం చేశారు కదా, దాని నుండి ఆయన ఏమి నేర్చుకున్నారు? మనం చేసే తప్పు ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మనం ఏం చేసామో తెలుసుకోవాలి. ఆ, మనం పాటించింది వేరే వాళ్ళకి చెప్పకూడదు. చెప్పకూడదు. ఓకే. తర్వాత అగ్నిపర్వతం బద్దలైంది కదా ఆ ఊర్లో, దాన్ని చూసి ఏం నేర్చుకున్నారు? మరణం అనేది ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. ఉమ్. నుంచే భక్తి అనేది మొదలు పెట్టాలని. ఆ మరణం అనేది ఎప్పుడు వచ్చిందో తెలియదు కాబట్టి భక్తి అనే దాన్ని ఇప్పుడే చేయాలి. ఎప్పుడో చేద్దామని ఎదురు చూడకూడదు. ఓకే. గ్యారీకి ఏ ఊరు వెళ్ళమని చెప్పింది అంతరాత్మ?
ఇండియా. ఇజ్రాయెల్. 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 రిచర్డ్ కి ఇండియా. 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 ఇస్తాన్బుల్లో దొంగల నుండి ఏమి నేర్చుకున్నారు? రౌడీల నుండి. దైవం మీద ఆశ మానవుని ఊహించిన అడ్డంకుల నుంచి బయటకు. దైవం మీద గనక మనకి ఆయన మనల్ని కాపాడుతాడు. నేను ఈ ఊరు ఇవన్నీ వదిలేసి ఎందుకు వచ్చాను? దేవుడి కోసం వచ్చాను. ఆయన నన్ను తప్పకుండా కాపాడుతాడు. ఆ ఆశ మనకి విపరీతమైన శక్తినిస్తుంది. ఆ శక్తి వల్లే వాళ్ళు చివరి వరకు పోరాడారు అన్నమాట. వదలలేదు. ఎంత దొంగలున్నా సరే మనం వాళ్ళతోటి పోరాడాల్సిందని. ఈయన కోసం వాళ్ళమ్మ ఏమి వదిలేసింది? సిగరెట్. సిగరెట్ వదిలేసింది ప్రభుజీ. వీళ్ళ నాన్నకి ఏమి వ్యాపారం ఉండేది? ఆటోమొబైల్. ఆటోమొబైల్. ఆటోమొబైల్ అంటే కార్లు కొనడం, అమ్మటం. ప్రభుజీ నేను ఉంటాను ఇంకా పని. సరే సరే. ఈయన ఖురాన్ ఎక్కడ చదివారు? ఏ ఊర్లో? మసాద్ అనే ఊరు. ఇస్లాంలో ఎన్ని అంశాలు ఉంటాయి? 10 ఒక్కళ్ళు ఆ అంశాలు చేయాలి. 5 అన్నమాట. నమాజ్ చేయటం, రంజాన్కి ఉపవాసం ఉండటం, మక్కా వెళ్ళడం, ఇట్లా దానం చేయటం, అల్లాని స్వీకరించడం, ఇట్లా 5 అంశాలు ఉంటాయి. ముంగేష్ నుండి ఏమి నేర్చుకున్నారు? ఓర్పు. 6 గంటల పాటు దాన్ని వాళ్ళ తల మీద పెట్టుకొని మెడ మీద మొద్దుబారినా సరే అలాగే ఉన్నారు. లేకపోతే ఇంకా పెద్ద సమస్య వచ్చింది. ఓర్పుగా ఉంటే ఆ సమస్య తొలగిపోయింది. ఆపుదాం. ఇప్పుడు మనం ఒక మాల జపం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ